నమస్తే. నిన్నటి తప్పులు నేటి కొందరికి కష్టాలకు కారణం. నేడు చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే జీవితం మొత్తం అంధకారమే. స్వప్న జీవితంలో ఏమైంది? స్వప్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా చూద్దాం. సమస్య అంతా మా ఫ్రెండ్ మేడం. తను ఎలా గొడవలు పడుతుంది మీ ఇద్దరి మధ్యలో నాకు అది తెలియట్లేదు. అమ్మాయి అబ్బాయిని ఎవరు ఇష్టపడుతుందా? మీ ఇద్దరం కలిసి ఒకే రూమ్ లోనే ఉండేవాళ్ళం. లవర్ చీట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ రేంజ్ లో అసలు చేసింది. యాక్చువల్ గా నా మీద కేసు కూడా పెట్టింది. ఈ ఫ్రెండ్ కి ఏమైనా సైకాలజికల్ ప్రాబ్లం ఉందా? బ్యాడ్ పర్సన్ అయ్యుండి అలా ఉండుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. అంటే ఇష్టం మేడం. ఒక బెడ్ మీదే పడుకునేవాడు. వీణా భవిష్యత్ ఏంటి, స్వప్న భవిష్యత్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అమ్మాయిల మీద ఏదో తెలియని ఫీలింగ్ మేడం. మీతోని ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదా? నువ్వు భారీ చక్కగా ఉండాలి, ఓకేనా? మై హార్ట్. స్వప్న ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు. మరి తన సమస్య ఏంటో మనం తెలుసుకుందాం. స్వప్న రామ్మ. నమస్తే. నమస్కారం. నమస్తే. ఈ అబ్బాయి ఎవరు? మా ఫియాన్సీ మేడం. మీ ఫియాన్సీ. సో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అవును మేడం. మరి సమస్య ఏంటి? సమస్య అంతా మా ఫ్రెండ్ మేడం. మీ ఫ్రెండా? పేరేంటి? వీణా మేడం. వీణా. అమ్మాయి వల్ల మీకు సమస్య అవుతుందా? అవును మేడం. దేనికి? అమ్మాయి అబ్బాయిని ఏమైనా ఇష్టపడుతుందా? అట్లే లేదేమో. మరి నువ్వంటే ఇష్టం లేదా మీ ఫ్రెండ్కి? నేనంటే ఇష్టమే మేడం. సో మేమిద్దరం జాబ్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మేడం. అయితే తను ఊరు వెళ్ళిపోయింది ఒక 2 months. సో అప్పుడు మేమిద్దరం కలిసి ఒకే రూమ్ లోనే ఉండేవాళ్ళం. ఓకే. తర్వాత తను ఇటు వచ్చిన తర్వాత గొడవ చేస్తుంది, బాగా టార్చర్ పెడుతుంది మేడం ఇద్దరిని. అసలు దేనికి గొడవ చేస్తుంది, దేనికి టార్చర్ పెడుతుందో మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదు మేడం. మేబీ అబ్బాయి మంచోడు కాదేమో. అలా ఏం లేదు అంటే నా ఫ్రెండ్ ఒక మోసగాడితో తను పెళ్లి చేసుకోకూడదన్న ఉద్దేశంతో, నిన్ను సేవ్ చేయాలన్న ఉద్దేశంతో అలా చేస్తుందేమో. అట్లా ఏం లేదు మేడం, మేము మంచి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి గురించి ముందే తెలుసా నీకు? తెలుసు మేడం. ఎప్పటి నుండి పరిచయం ఈ అబ్బాయి నీకు? నాకు ఈ కాలేజ్ నుంచే తెలుసు మేడం. కాలేజ్ నుంచే తెలుసు. అయితే మేము ప్రపోజ్ 3 months బ్యాక్ చేసుకున్నాము. ఓకే. మీ ఇంట్లో తెలుసా ఈ విషయం? తెలుసు మేడం, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే తిన వల్ల మాకు ఇద్దరికి గొడవలు వస్తున్నాయి. తను ఎలా గొడవలు పడుతుంది మీ ఇద్దరి మధ్యలో నాకు అది తెలియట్లేదు. యాక్చువల్గా మేడం 3 months బ్యాక్ తను ఆన్ సైట్ మీద వెళ్ళింది మేడం. అప్పటిదాకా నేను ఎప్పుడు తన ఫ్లాట్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. తను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా పాపం లోన్లీగా ఒకతే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా అక్కడే స్టే చేయటం స్టార్ట్ చేశాను. అంటే నార్మల్గా తన గురించి చెప్తుంటుంది నాకు ఫోన్లో, అంటే ఫ్రెండ్ మంచి కేరింగ్ ఉంటుంది, బాగుంటుంది. బట్ నేను ఫస్ట్ టైము తను రిటర్న్ వచ్చిందనమాట. నేను ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. తను చేసిన బిహేవియర్ ఎలా ఉందంటే లైక్ ఒక లవర్ చీట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో అసలు చేసింది. మొత్తం వచ్చేసి ఆ సామాన్ పగలు కొట్టేసి అసలు నువ్వేంటి ఇలా చేసావు, అది ఇది అసలు ఏదేదో చేసేసి. సరే తనేమనుకుందంటే సర్ప్రైజ్ ఇద్దాము, అందుకే కాల్లో కూడా చెప్పలే. తను ఆల్మోస్ట్ మాట్లాడుతుంటుంది, ఆన్ సైట్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటుంది. బట్ తను చెప్పలా, అంటే వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దా, ఇట్లా మ్యారేజ్ కుదిరింది అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. కానీ ఈలోపు తను చేసిన బిహేవియర్కి ఇద్దరం షాక్ అయ్యాం. సరే తను అలా బిహేవ్ చేస్తుంది, మీ ఇద్దరు చక్కగా లవ్, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాంటి బిహేవియర్ ఫ్రెండ్ని వదిలేయండి. తన వల్ల మీరెందుకు గొడవ పట్టడం? గొడవలు యాక్చువల్గా వదిలేసే వాళ్ళం మేడం. తను కూడా వదిలేసి ఉంటే అక్కడ కట్ చేసి అయిపోయిందా అక్కడ. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. ఎస్ మేడం. యాక్చువల్గా నా మీద కేసు కూడా పెట్టింది. నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, అది ఇదని నా మీద కేసు పెట్టింది. ఎస్ మేడం. అంతగానో శత్రుత్వం ఏమొచ్చింది మీ మధ్యలో? ఇప్పుడు అదే అర్థం కావట్లేదు మేడం. మేము ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా అదే. తను వదిలేసి ఉంటే మేము కూడా వదిలేసే వాళ్ళం. అంటే ఒక మాట నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. మీ మాటలోని లవర్లా ఫీల్ అవుతున్నట్టు ఎవరు మిమ్మల్ని లవ్ చేస్తుందా? లేదు మేడం, తనతో ట్రావెల్ చేయాలని. ఎవరితోని? తనతో. అంటే లైక్ ఫ్రెండ్, అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. పదం ఉపయోగించడం నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే
ఆమె ఫ్రెండ్ పేరేంటి? వీణా. అమ్మాయే కదా? ఎస్ మ్యామ్. అవును, మరి మీరు ఆ లవర్ అని పదం ఉపయోగించారేంటి? అంటే తన ఫ్రెండ్ నీతోని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే తన ఫ్రెండ్ ఒక సిస్టర్ లాగా ఆమె కన్సిడర్ చేసి ఉండొచ్చు, లేదా ఆమెకున్నటువంటి లాంగ్ ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, లేదా ఒక బాధ్యత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంతేగాని లవర్ అనే పదం ఏంటి? సంథింగ్ నార్మల్గా అనిపిస్తుంది నాకు. మేడం యాక్చువల్గా నా పొజిషన్లో మేబీ వేరే వాళ్ళు అయ్యుండి బ్యాడ్ పర్సన్ అయ్యుండి అలా ఉండుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. నేనేంటో తనకు 100% తెలుసు, వెల్ సెటిల్డ్. నా గురించి ఏదన్నా నెగిటివ్ ఉండుంటే తను అలా బిహేవ్ చేయటంలో కూడా నేను మేబీ పాజిటివ్గానే తీసుకునేవాడిని. నేను 100% జెన్యూన్ అంటే తనకు కూడా తెలుసు. తను ఎందుకు కొట్టాలనుకుంటుంది అసలు చెప్పట్లేదు మేడం. యాక్చువల్గా ఏం జరిగింది లేదు మేడం, అక్కడ దాకా మనం అంటే ఎవరన్నా అది అట్లాంటి ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన మ్యాటర్స్ ని ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళటం అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే మేడం, ఆ రోజు తను వచ్చింది చూసింది, మేము లైట్ తీసుకున్నాం. కానీ తను ఏంటంటే ఫ్రెండ్ కాబట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. మీన్స్ లేదే నీకు నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇలా తీసుకుంటావని అనుకోలేదు అది చాలా ట్రై చేసింది. కట్ చేస్తే అప్పుడు కూడా తన్నే కొంచెం పాజిటివ్ వేలోనే ఉంది. ఏమైందంటే మేమిద్దరం దగ్గర అవటం ఇష్టం లేక నా మీద తనకి నెగిటివ్ చేసేసింది, ఏదేదో చెప్పేసి. ఈవెన్ తనని కలవటానికి లేకుండా చేసేసింది నన్ను. కుమార్ ఒక్క నిమిషం ఆగు. స్వప్న, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏమైనా సైకాలజికల్ ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, నాతో కలిసినప్పుడు మాత్రం బాగానే ఉండింది. మేమైతే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఊరెళ్ళొచ్చిన తర్వాత ఇలా చేంజ్ అయిపోయి ఇంట్లో అన్నీ పగలగొట్టడం అలా చేస్తుంది, టార్చర్ పెట్టడం, కాల్స్ చేయడం, ఎటర్నా వెళ్తే ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని టార్చర్ పెడుతుంది. ఎప్పటి నుంచో మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఆ అమ్మాయి మనస్తత్వం గతంలో ఇలా ఇప్పుడు ప్రవర్తించిందా? ఇదే మొదటిసారా? ఇప్పుడే ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం జరిగిందా? అంతకుముందు ఇప్పుడు నార్మల్గా ఉండేది? నార్మల్గా బాగా చూసుకునేది, బాగుండేవాళ్ళం సార్. తను ఆన్ సైట్కి వెళ్ళి వచ్చేటప్పటికి మీ ఇద్దరు కనిపించడం ద్వారా అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? ఎస్ సార్. ఒక సాడిస్ట్ లో బిహేవ్ చేసింది. అవును సార్. అంతేనా? సో ఈ విషయంలో ఏంటంటే 2 ఏళ్ల నుంచి మీరు కలిసి ఉన్నప్పుడు, సో ఈ అబ్బాయి నీకు ముందు నుండే పరిచయం ఉన్నావు కాబట్టి మరి అమ్మాయికి నీకు లవర్ ఉన్నాడన్న విషయం నువ్వు చెప్పలేదా? లేదు చెప్పలేదు. అబ్బాయి ఎప్పుడు వెంటబడుతున్నాడు, చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఉన్న విషయం చెప్పలేదా? చెప్పలేదు. మేబీ అందుకే ఇన్నేళ్ళు కలిసి చాలా క్లోజ్ గా ఉన్నాం కదా, నాకు చెప్పలేదని చెప్పేసి అమ్మాయి అలా బిహేవ్ చేస్తుందేమో. నువ్వు కన్విన్స్ చేయాల్సిన దగ్గర ఉండి అలా కాదు మొన్నే ప్రపోజ్ చేశాడు నువ్వు వెళ్ళినప్పుడు అని చెప్పి, అయినా వినలేదా తను? వినలేదు మేడం. మరి ఎలా ఇప్పుడు తను ఎలా కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నారు? లేదంటే కంప్లీట్ తను అవాయిడ్ చేసి వదిలేయొచ్చు కదా? మేము అవాయిడ్ చేయాలన్నా ఒక విషయం శ్రీవాణి గారు, అసలు మెయిన్ క్రక్స్ ఆఫ్ ద కేసు అంటే ఎందుకు వై షీ ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్? ఫస్ట్ క్వశ్చన్. ఆమెను కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? వాట్ ఈస్ ద నెసెసిటీ అన్నది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అది మెయిన్ థింగ్. ఆమె ఎవరు అసలు? ఒక ఫ్రెండ్ మాత్రమే. ఒక ఫ్రెండ్ కి మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, ఆమె ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది? వెదర్ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం, ఇందాక డాక్టర్ గారు యూజ్ చేసినట్టు ఒక సాడిస్టా, లేకపోతే ఇంకేమన్నా అదర్ రీజన్స్ ఉన్నాయా? లేదా ఈ పిల్లోడు ఏమన్నా ఆ అమ్మాయితోనేమన్నా మిస్బిహేవ్ చేశాడా? లేదా ఆ అమ్మాయి ఏమన్నా ఈ ఫ్రెండ్ కి ఏమన్నా ప్రామిస్ చేసిందా? వాట్ ఈస్ రియల్ కాజ్ అన్నది మనకు తెలియాలి. అది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తన్ని అడిగి తెలుసుకుంటే బెటర్. సో వీణా కూడా ఇక్కడే ఉంది కాబట్టి, వీణా రామ. సో స్వప్న చెప్తుంది, కుమార్ చెప్తున్నాడు. సో వాళ్ళిద్దరు చక్కగా లవర్స్, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా గొడవ చేస్తున్నావంట, టార్చర్ చేస్తున్నావంట. ఎందుకు నీకు ఈ అబ్బాయి అంటే మంచి ఒపీనియన్ లేదు ఈ అబ్బాయి మీద, నీకు మంచోడు కాదని? అబ్బాయి మీద నాకు ఎలాంటి ఇది లేదు మేడం, కానీ నాకు స్వప్న అంటే ఇష్టం మేడం. సో స్వప్న ఏ అబ్బాయితో మాట్లాడినా నేను ఊరుకోను మేడం. స్వప్న ఏ అబ్బాయితో మాట్లాడినా నేను ఊరుకోను మేడం. చెప్పు. స్వప్న ఏ అబ్బాయితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆహా, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలాంటి దురభిప్రాయం లేదు, కానీ స్వప్న ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. నాతోనే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? స్వప్న అంటే నాకు ఇష్టం మేడం. ఇష్టమైతే వేరే అబ్బాయితో మాట్లాడొద్దా?
నువ్వు అమ్మాయివే కదా మరి. స్వప్న అనే అమ్మాయి, ఆ విషయం తెలుస్తుంది కదా, అబ్బాయి కాదు కదా. ఒక అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో మాట్లాడితే అలాంటి దగ్గర కదా మనకు గొడవ వచ్చేది. ఒక అమ్మాయి అలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది తల్లి. నాకు స్వప్న అంటే చాలా ఇష్టం సార్. ఇష్టమా? తనతో మాట్లాడినా నేను తీసుకోలేకపోతున్నా. ఎందుకు తీసుకోలేకపోతున్నా? చెప్తున్నా కదా మేడం, తనంటే నాకు ఇష్టం. తను ఎవరితో మాట్లాడినా నేను తీసుకోలేకపోతున్నా, ఒప్పుకోను కూడా. అప్పుడు నీరు నువ్వు కామ్గా ఉండాలి, తన మీద రుద్దకూడదు. మేడం ఇందాక మేడం ఏం మాట్లాడుతున్నారు ఇవిడ? ఓకే, ఇది ఏం పెద్ద సర్ప్రైజింగ్ ఇష్యూ కాదు నిజం చెప్పాలంటే. ఇది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. దాని విషయంలో సర్టన్ క్లారిఫికేషన్స్కి వెళ్దాము. వీణా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు స్వప్న అంటే చాలా ఇష్టం అని. అది ఎటువంటి ఇష్టము చెప్పగలవా? ఒక ఇష్టం మేడం. ఇష్టం అంటే ఇప్పుడు ఎవరితో కలిసి ఉండలేదు, నేను స్వప్నతో కలిసి ఉంటాను. శ్రీవాణి, నాకు ఇదేం పెద్ద కొత్త విషయంలాగా లేదా సర్ప్రైజింగ్ థింగ్ లాగా అనిపించట్లేదు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్ నేను అనుకుంటున్నాను, మేబీ అదే అని అనుకుంటున్నాను. అది విల్ సీ ఎంత మటుకు నేను అనుకున్నది కరెక్టో కాదో ఆలోచిద్దాము. ఇక్కడ మనం ఏంటంటే మన వీణా, నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు స్వప్న అంటే నాకు ఇష్టం అన్నావు. ఆ ఇష్టం ఎటువంటి ఇష్టము అంటే ఏ విధమైనటువంటి ఇష్టం? ఇప్పుడు ఇష్టానికి చాలా నిర్వచనాలు ఉంటాయి. నాకు శ్రీవాణి అంటే ఇష్టము, లేదా ఇంకొక మా అమ్మాయి అంటే చాలా ఇష్టము, అది వేరు. కానీ నీకు ఒక స్నేహితురాలు పట్ల ఇష్టం అంటున్నావు. ఒక స్నేహితురాలు లాగా ఇష్టమా? ఆ ఇష్టం ఏంటి అన్నది మాకు తెలియాలి. మేడం, నేను 6th నుంచి 10th వరకు హాస్టల్లోనే చదువుకున్నా. మమ్మీ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు. మమ్మీ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటే నేను అమ్మాయిల మధ్యలోనే తిరిగిన. నాకు ఏ అబ్బాయితో మాట్లాడినా నాకు నచ్చదు. అట్లనే నాకు అబ్బాయిలతో తిరగాలన్నా నాకు నచ్చదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినా కాబట్టి అమ్మాయిల మీదే ఏ ఫీలింగ్ అయినా నాకు వస్తూ ఉంటుంది. ఒక్క మాట ఇక్కడ, నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నందుకు అమ్మాయిల మీద వచ్చిందా, లేకపోతే చిన్నతనం నుంచి నీ ఊహ వచ్చినప్పటి నుంచి నీకు అమ్మాయిలు అంటే ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అమ్మాయిల మీద ఏదో తెలియని ఫీలింగ్ మేడం. ఎందుకంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ అమ్మాయిల మీద ఇష్టం ఉండదు కదా, అది జనరల్ కాదు. ఓకే, రైట్. వీణా, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? మమ్మీ డాడీ ఇద్దరు అంటే ఇష్టం. లోను కరెక్ట్గా ఆలోచించు. మమ్మీ అంటే ఇష్టం. మమ్మీ అంటే ఇష్టం కదా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీకు మగ స్నేహితులు, బాయ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు? లేదు. లేకపోవడం అంటే అదేనా మీ నాన్నగారు బిహేవియరా? ఎందుకంటే మగవాళ్ళని ఇష్టపడకపోవడం అంటే అన్నయ్యదో, తండ్రిదో, మేనమామదో ప్రభావం పడుతుంది కదా. ఒకవేళ అలాగే మీ నాన్నగారు ఏమైనా ప్రవర్తన సరిగా ఉండేది కదా, అలా ఎందుకు కలిగింది? అమ్మాయిల మీద ఎక్కువ ప్రేమగా ఉండటం లేదా స్నేహం చేయడం అనేది, మగపిల్లల్ని అవాయిడ్ చేయడం ఎందుకు జరిగింది? అది నాలో ఏ లోపం ఉందో నాకు తెలియదు. సో నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. నాకు అబ్బాయిల మీద ఎలాంటి ఆశ, ఎలాంటి కోరిక నాకు కలగదు. కానీ ఏ అమ్మాయిని చూసినా చాలా అట్రాక్ట్ అవుతూ అట్లా చేస్తూ. వాణి గారు, అర్థమవుతుంది కదా, కంప్లీట్గా ఈ అమ్మాయికి ఆడపిల్లలతో స్నేహం, ఆడపిల్లలంటే ఇష్టం అండి. మగాళ్ళ మీద ద్వేషం ప్రత్యేకంగా తెలియదు, కానీ తనకు తెలియకుండానే స్త్రీలు అమ్మాయిల పట్ల మాత్రమే తనకు ప్రేమ ఉంది. మీరు కంటిన్యూ చేయండి మీది. నేను 6th నుంచి 10th వరకు హాస్టల్లో అట్లా చదువుకున్నాను మేడం. తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఇట్లా జాబ్కి వచ్చినాను. 2 years జాబ్ అయిపోయిన తర్వాత వేరే కాడికి వెళ్ళి జాబ్ చేస్తున్నా. తర్వాత ఇట్లా తను పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత స్వప్న పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఎవరు కూడా నాకు అంత క్లోజ్ అనిపించలే. కానీ స్వప్నని చూసిన తర్వాత తనతోనే ఉండాలి, తనతోనే బతకాలి, తనతోనే అన్నీ నేను తనే అనుకున్నా. కానీ తను ఇట్లా వేరే అబ్బాయితో ఇట్లా ఉండేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు చెప్పారా ఎప్పుడన్నా స్వప్నకి నువ్వు అంటే చాలా ఇష్టము, నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అన్న విషయాన్ని చెప్పారా? లేదు మేడం, నేను స్వప్నది ఎప్పుడు చెప్పలేదు. మరి మీరు ఆమెతో ఏ విధంగా ప్రవర్తించేవారు? ఇష్టాన్ని ఏ విధంగా వ్యక్తపరిచేవారు? ఒక మంచి ఫ్రెండ్ లా అట్లా ఉండేదాన్ని, చాలా క్లోజ్ ఉండేదాన్ని. అంటే క్లోజ్ అంటే ఈయన కలిసి భోంచేయడం, కలిసి సినిమాకి వెళ్ళడం, అలాగే పార్కులకు వెళ్ళడం, మాల్స్కి వెళ్ళడం, ఇవన్నీ ఒక ఇష్టం. మేడం అడుగుతుంది, దానికి అర్థమవుతుందా ఎలాంటి ఇష్టం? అంటే మీరు అంటే 2 బెడ్స్ ఉంటాయి అనుకో, ఇద్దరు ఒక బెడ్ మీద పడుకునేవారా, వేరు వేరు బెడ్లా? ఒక బెడ్ మీదే పడుకునేవారు. ఒక బెడ్ మీద పడుకునేవారా?
ఓకే, అంటే పూర్తిగా నీకు ఆమె మీద చాలా విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయం ఉంది నీకు. చాలా ఉంది. సో ఆ అమ్మాయి నిన్ను కాకుండా ఎవరితో మాట్లాడినా ఎవరితో పలకరించినా నీకు విపరీతంగా కోపం వస్తుంది. చాలా కోపం. ఓకే వాణి గారు, ఇది చాలా అంటే ఇప్పుడున్న పరిస్థితి ఇంత మేడం చెప్పినట్టు ఇది బర్నింగ్ ఇష్యూ అండి. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళని ప్రేమించుకోవడం, మగవాళ్ళు ప్రేమించడం అంటే ఇక్కడ ప్రేమ అనేదానికంటే ఇష్టం, సఖ్యత, అంటే ఆ ఫెలోషిప్ను కోరుకునే పరిస్థితి ఒకటి తయారవుతుందండి. బహుశా అలాంటి ఒక డిజార్డర్ అంటే సైకాలజికల్ డిజార్డర్ ఈ అమ్మాయికి ఉందేమో అనిపిస్తుంది. నీకు మీ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా, మరి మీ ఫ్రెండ్కి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా, మరి మీ ఫ్రెండ్ కోసం మీ ఫ్రెండ్ హ్యాపీగా తను పెళ్లి చేసుకుంటుందంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు? నేను తను ఎవరితో ఉన్నా నేను ఒప్పుకోను. సో తను నాతోనే ఉండాలి, నాతోనే. అంటే తన ఇష్టాలతో నీకు సంబంధం లేదా? అలాంటివి నీకు ఇష్టం అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళ కోసం అన్ని చేయాలి కదా. నాతోనే ఉండాలి అంటే ఆ అమ్మాయి కుమార్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా. దీనికి ఏమంటారు మీరు? ఈ విషయంలో మీ అభిప్రాయం అంటే మీ భవిష్యత్ ఏంటి? మీకు ఇష్టమే అంటే వీణకి స్వప్న అంటే చాలా ఇష్టం. వీణ భవిష్యత్ ఏంటి, స్వప్న భవిష్యత్ ఏంటి పెళ్లి విషయంలో? నాకు స్వప్న అంటే చాలా ఇష్టం. అదేనండి, ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏమి చెప్పలేకపోతున్నా మేడం. కాదమ్మా, అమ్మాయి కుమార్ని పెళ్లి చేసుకోవద్దు, మీకు ఇంట్రెస్ట్ లేదు, కుమార్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, కానీ మరి ఆమె పెళ్లి విషయంలో ఏంటి, ఆమె భవిష్యత్ ఏంటి, మీ పెళ్లి విషయంలో మీ భవిష్యత్ ఏంటి, అది చెప్పండి. రేపు మీకు కూడా ఎవరో ఒక అబ్బాయిని చూస్తారు మీ ఇంటి వాళ్ళు పెళ్లి చేయడానికి, అప్పుడు ఎలా? మేడం ఇట్లా మా అమ్మ వాళ్ళు ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్పినారు. వెళ్ళిన తర్వాత నాకు పెళ్లి సంబంధం చూస్తారు. సో నాకు ఇట్లా స్వప్న మీద ఇట్లా ఫీలింగ్స్ ఉండడం వల్ల పెళ్లి సంబంధం కూడా నాకు అంతగా నచ్చలేదు. సో తినేమో ఈ అబ్బాయితో ఉండడం, వాళ్ళ నాకు పెళ్లి సంబంధం చూడడం, ఏం చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకుని ఇట్లా హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో ఉండేసి అంతకు ముందునే నేను వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి గొడవలు పెట్టేసి విడగొట్టేసాను. విడగొట్టేసిన తర్వాత మా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చి ఇట్లా వెళ్ళిన తర్వాత అటు వీళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేసుకుని మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చేసిన బయటికి, హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెళ్లి చేసుకుంటా అంటున్నారు. స్వప్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, స్వప్న నాతోనే ఉండాలి అని నాకు బాగుంది మేడం. తర్వాత ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ వీళ్ళకి నేను గొడవలు పెడుతున్నా, మళ్ళీ వీళ్ళు కలిసిపోయి ఉంటున్నారు. అంటే నీతోనే ఉండాలంటే ఎలా ఉండాలి అనుకుంటున్నావు? నాతో ఒక లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాతో ఉంటే చాలు మేడం. అవును, పెళ్ళయ్యాక కూడా బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటుంది కదా నీతో, కానీ పెళ్లి చేసుకుని ఉంటే కుదరదు మేడం. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటనేది ఎలాగ ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి ధైర్యంగా బయటికి చెప్పు. అంటే మేడం ఇది మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేని ప్రాబ్లం మేడం. సో నేను హాస్టల్లో ఉండడం వల్ల నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండేది. చాలా మంది అమ్మాయిలతో కలిసి ఉండి చాలా ఫీలింగ్స్ తెచ్చుకున్నా, కానీ వాళ్ళు ఎవరి మీద చూపికిన స్వప్న ఒకటే లవ్ ఎట్ ఫస్ట్ టైం లాగా నాకు కనబడింది. లవ్వా అప్పటి నుండి ఫ్రెండ్ అన్నా అంటే తన మీద ఒక తెలియని ఫీలింగ్ అట్రాక్ట్ అయిపోయినా, నేను చాలా అట్రాక్ట్ అయిపోయినా దానికి. మా అమ్మ నాన్నల కంటే చాలా కేరింగ్గా చూసుకునేదాన్ని. ఇవాణి ఈ కేసు నేను మొదటే చెప్పాను కదా, ఈ కేసులో ఎక్కడ కూడా మనము చాలా మనసు పెట్టి చాలా దయనీయంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్ సొసైటీలో. ఇక్కడ నాకు తెలిసి ఈ కేసులోని డాక్టర్ నాగిరెడ్డి గారు ఇస్ ద బెస్ట్ జడ్జ్. కానీ నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, వీణ ఇలా తను చాలా ఇష్టపడుతుందన్న విషయం స్వప్నకు తెలుసా లేదా? అంటే తను లవ్ చేస్తుందని తెలియదు మేడం, నార్మల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో అలా ఉండి ట్రావెల్ చేసా. కానీ ఇప్పుడు తెలుస్తుంది మేడం నాకు నన్ను లవ్ చేస్తున్నాను. మీరు సడన్ గా సర్ప్రైజ్ అవుతున్నారు. అవును మేడం, ఇప్పుడే విన్నారు మీరు. ఇప్పుడే మీరు జస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. ఇన్ని రోజులు ట్రావెల్ అంటే ఆమె మీతోని ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదా? లేదు మేడం, నార్మల్ గా అయితే హగ్గు ముగ్గు అలా ఉండేది, కానీ ఇలా ఫీలింగ్స్ ఉన్నాయని తెలియదు మేడం. ఇప్పుడు తనకు అలా ఉంది, మరి నీ అభిప్రాయం ఏంటి? మేడం నాకు వద్దు మేడం అలాంటి ఫ్రెండ్. అది మేము చెప్పలేము కూడా అమ్మా అది. కానీ ఒకటి ఏంటంటే నేను చెప్పగలను నీకు, నీ ఫ్రెండ్ని వీణాని నువ్వు మనసుతో అర్థం చేసుకో.
ఆమె ఇష్టపడుతుంది అంటే నేను ఏదో మ్యారేజ్ మటుకు మేము వెళ్ళమని చెప్పట్లేదు, లేదా సెక్స్ మటుకు మేము వెళ్ళమని చెప్పట్లేదు. కానీ నీ ఫ్రెండ్ నిన్ను చాలా ఇష్టపడుతుంది, ఆ ఇష్టాన్ని గౌరవించి ఆమెతో ఒక మంచి వ్యక్తిగా, ఒక మనసున్న మనిషిగా నువ్వు ఆమెతో నీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయి. దీని విషయంలోనే అంటే తను కూడా ఈ బ్రేక్ కాకుండా, తను కూడా ఒక సాడిస్టిక్గా మారకుండా నీతోని ఒక ఫ్రెండ్లీగా ఉండడానికి, మీ ఇద్దరి బంధాన్ని అప్రిషియేట్ చేసేటట్టుగా ఐ థింక్ డాక్టర్ గారు ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెలోని తప్పకుండా ఆ దిశలోని ఆమె మారేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అండ్ వీణా, నువ్వు నీలాంటి టేస్ట్ ఉన్నటువంటి ఫ్రెండ్ని ద్వారా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ డాక్టర్ గారు మీతో మాట్లాడి మీకు సరైనటువంటి గైడ్ లైన్స్ కౌన్సిలింగ్ చేస్తారు. సో సార్ మీరే చెప్పాలి. వీణా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అంటే నీకు తెలుస్తుంది కదా, నువ్వు ప్రేమించటం, ఇష్టపడడం, కలిసి జీవించటం 3 పాయింట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడచ్చు, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మనందరికీ తెలిసిందండి, ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమించడం, మగవాళ్ళని ఆడవాళ్ళని ప్రేమించడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అంటే అక్క చెల్లెలిద్దరూ, అన్నదమ్ములిద్దరూ కూడా లాంగ్ రన్లో స్నేహితులుగా ఉంటారు, కొనసాగుతుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నీకు కొద్దిపాటి మానసిక సమస్యతో కూడుకొని ఉంది. శ్రీవాణి గారు యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్లేస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, కుటుంబ నేపథ్యం అనే పదం వాడుకుంటున్నాం కదా. ఈ అమ్మాయి హాస్టల్లో పెరగడం ద్వారా, అది గర్ల్స్ హాస్టల్లో ఉండడం ద్వారా బాయ్స్కి దూరంగా ఉండడం అనేది ఒక పద్ధతి. రెండవది, ఎప్పుడు కూడా యాక్షన్ రియాక్షన్ అనే పదం వాడతాం కదా, గత అనుభవాలే మనిషి జీవితాన్ని నడిపిస్తాయి. అందుకే మన ప్రారంభంలో మీకు అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా అని అడిగాను. అమ్మ అంటే చాలా ఇష్టం, నానంటే ఇష్టం లేదు, కానీ అమ్మ అంత ఇష్టం కాదు అని చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఈ అమ్మాయి విషయంలో జరిగిందో లేదో తను సరిగా చెప్పలేకపోతుంది. చిన్నప్పటి నుంచి తను చూస్తున్నటువంటి ఈ జెంట్స్లో ప్రవర్తన అంటే కొందరు తాగి రావడం, తర్వాత ఇంట్లో మా ఆడవాళ్ళని కొట్టడం, మిస్బిహేవ్ చేయడం, అంటే మగవాడు ఎప్పుడు కనిపించినా ఒక విలన్లా కనిపిస్తుంటాడు, వాడు బిహేవియర్ నచ్చదు. ఇలాంటప్పుడు ఆడపిల్లలు స్వతహాగానే వీళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో తండ్రి, బాబాయ్, మేనమామ, అలాగే తాతయ్య ఇలాంటి మగ కేసుల్లో చాలా వస్తుంటాయి. అంటే మగవాళ్ళ చేత తెలియకుండా చిన్నప్పటి నుంచి, అదే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తుంటాం కదండి, అలాంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పాపకి ఏం జరిగి ఉండాలి, మగవాళ్ళు అంటే అసహ్యం పుట్టేటట్టు, మగవాళ్ళ మీద సరైన అవగాహన లేకపోవడం, ఇది ఎప్పుడు తన ఎదుటి వాళ్ళ చేత ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. ఎందుకంటే అమ్మ నాన్న బిజీగా ఉన్నారు, పాప అమ్మకు చెప్పుకోవడానికి లేదు, అలాగే మేనత్తో వాళ్ళకని చెప్పాలి. అంటే బహుశా వీళ్ళది పెద్ద కుటుంబం కాదనమాట, చిన్న కుటుంబం. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి చూడండి. అదే ఉమ్మడి కుటుంబం అయితే పెదనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, వీళ్ళందరూ ఉంటారు కదా, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, వాళ్ళందరితో తను షేర్ చేసుకునేది. కుటుంబంలో లేదు, హాస్టల్లో ఉంది. అంటే ఇది మన సైకాలజికల్గా ఆలోచిస్తే ఏంటంటే మొదటి నుంచి తను ఆడపిల్లలతో ఉండడం, ఆడవాళ్లతో కలిసి ట్రావెల్ చేయడం, అనుకోకుండా ఈమెకి నచ్చిన లక్షణాలు స్వప్నాల్లో ఉండడం, ఇమీడియట్గా స్వప్నం ఇష్టపడుతుంది. కాకపోతే నెమ్మదిగా, ఎందుకంటే దీన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా డెఫినెట్గా దీన్ని ఆ ఇష్టాన్ని కాస్త తగ్గించి, అంటే సమాజ ఆమోదయోగ్యమైన పనులే చేయాలి తప్ప సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలు ఎప్పుడు కూడా, అంటే చట్టపరంగా మేడం చాలా అంశాలు చెప్పారు, మనం చట్టంలోకి ఇది వెళ్లాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టు తను ఇష్టపడుతుంది, తను ఇష్టపడట్లేదు, వెరీ క్లియర్. ఇద్దరు కలిసి మేము కలిసి కాపురం చేస్తాం, లేదా మేము ప్రయాణం చేస్తాం, పెళ్లి చేసుకుంటా ఉంటేనే సమస్య తప్ప మన కేసు అది కాదు. కనుక వెరీ హ్యాపీ ఏంటంటే ఆ అమ్మాయికి అది మంచిది కాదు అని చెప్పడం, వీళ్ళను కూడా ఆ అమ్మాయి విషయంలో కొద్దిగా జాలి, అంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి. సో విన్నావు కదా వీణా, చక్కగా మేడం గారు ఏం చెప్పారంటే, ఇలా ఒకరి మీద ఇష్టం ఉండడం అనేది తప్పు కాదు. సో డెఫినెట్గా ఎవరినైనా ఇష్టపడవచ్చు, అది చట్టంలో కూడా ఉంది. అండ్ డాక్టర్ గారు కూడా చెప్పారు, ఓకే ఇది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం వల్ల ఇలా అవ్వచ్చు, లేదంటే నార్మల్గా ఉండొచ్చు, అది కూడా తప్పు కాదు. బట్ ఇక్కడ జరిగేటటువంటి తప్పు ఏంటంటే, నీకు ఎంతైతే నీకు ఎలాగైతే స్వప్న ఇష్టమో, స్వప్న కూడా నువ్వు ఇష్టం అయితే నువ్వు అలా హ్యాపీగా ఇద్దరు కలిసి ఉండొచ్చు. కానీ స్వప్నకి ఇక్కడ నువ్వు అంటే ఇష్టం లేదు, స్వప్నకి అక్కడ అబ్బాయి అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కొంచెం ఆలోచనతో నా ఫ్రెండ్ ఇంకొకరిని ఇష్టపడుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందని నువ్వు ఆలోచించాలి. అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఇలా గొడవలు పెట్టడం అనేది మాత్రం మంచిది కాదు. నిన్ను తప్పు పట్టట్లే, ఇష్టపడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ నీకున్నంత ఇష్టం తనకు కూడా ఉండాలి కదా. తనకి ఇష్టం ఉందో లేదో ఎప్పుడన్నా చెప్పి కనుక్కున్నావా? పోనీ నాకు ఇష్టం అన్న విషయం అన్న చెప్పావా నువ్వు ఎప్పుడన్నా తనకి? మరి తనకి ఎలా తెలుస్తుంది? అంటే నీకే తెలియకుండా ఒక తప్పు జరుగుతుంది, నీకే తెలియకుండా నీ ఆలోచనల విధానాలు
రాంగ్ సైడ్ వెళుతున్నాయి. సమాజ ఆమోదయోగ్యమైన పదం ఇందాక వాడాం. ఇప్పటి వరకు అంటే ప్రపంచంలో అంటే ఇలాంటి కేసులు వస్తున్నాయి కనుక ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఇది ఏ రకంగా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు సంబంధించిన మీ సిస్టర్ ఇలాంటి ఇబ్బందిలో ఉంది, ఒకసారి నువ్వు ఆలోచించు. అక్క స్థానంలో ఉండి మీ చెల్లి ఇలా చేస్తుంది, ఇలాంటి కేసే వచ్చింది, చెల్లి అక్కడ కూర్చుంది, నువ్వు అక్కగా ఉన్నావు, ఒకసారి ఆలోచించు అంటే నువ్వు ఆ సైడ్కి వెళ్ళి ఆలోచిస్తే నీకు ఆ విషయం తెలుస్తున్నావు. అందుకని కొద్దిగా ఆలోచన మార్చుకో. తప్పనిసరిగా నీకు కౌన్సిలింగ్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎలాంటి మందులతో పని లేదు. మనం అంటే చట్టాన్ని ధర్మాన్ని మనం ఎలాగైతే గౌరవిస్తామో సమాజంలో ఉన్న విలువలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. పైగా స్త్రీమూర్తి ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు, మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు లేరు. ఆడవాళ్ళు అనేవాళ్ళు క్షేత్రంతో చెప్తారు. అంటే ఈ భావి భారత నిర్మాణంలో స్త్రీమూర్తి చాలా ప్రధానమైందమ్మా. అలాంటి పరిస్థితుల్లో స్త్రీని అందరం గౌరవిస్తాం, అందరూ ప్రేమిస్తాం, అభిమానించి తీరాలి కూడా. అమ్మను ప్రేమించిన వాడు ఆలిని ప్రేమించడం, ఆలిని ప్రేమించిన వాడు తనకున్న చెల్లాయిని ప్రేమించడం. ఇక్కడ ఒక స్త్రీమూర్తులను ఆలోచించి కొద్దిగా ఇంకొద్దిగా 1-2 సార్లు కౌన్సిలింగ్ తీసుకోగలుగుతారమ్మా, డెఫినెట్గా నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చక్కగా జాబ్ చేస్తున్నావు, నువ్వే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఆలోచించి నువ్వు బిహేవ్ చేస్తావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, కౌన్సిలింగ్ తీసుకో, తప్పకుండా. ఇలాగే నేను ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి తనతో నువ్వు కంటిన్యూ అవ్వచ్చు. సో మేడం గారు చెప్పినట్టు ఇంకా త్వరలో మనకి జడ్జ్మెంట్ కూడా వస్తుందని చెప్పేసి అన్నారు. దాని తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఇప్పటివరకు తనతో పాటు రూమ్ లో ఉన్న ఎటువంటి తప్పు బిహేవ్ చేయలేదు. నార్మల్ గా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారో తర్వాత కూడా అంతే క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండండి. వీరా, నీ మాటల్లో కూడా మంచి విషయం నాకు అర్థమైంది. ఏంటంటే నువ్వు చాలా అభిమానిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, స్నేహం కూడా ఉంది. స్నేహం, ప్రేమ, త్యాగాన్ని కోరుకుంటుంది. తనకు ఒక అందమైన జీవితం కావాలి కదా. అలాంటప్పుడు వాళ్ళిద్దరికి మ్యాచ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకుని వెళ్ళాలి. మీ స్నేహాన్ని కొనసాగించండి. దానికి లైక్ మనకు కుమారు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. మీ స్నేహం కొనసాగించడానికి ఆయన ఎక్కడ అభ్యంతరం లేదు. నువ్వు హ్యాపీగా రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒక్కసారి ఒక స్త్రీలో ఆలోచిస్తే ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఇది కోర్స్ అంటాం కదా, మొదటి ఎపిసోడ్ అనుకుందాం. అంటే మొదటి సిట్టింగ్, సెకండ్ థర్డ్ సిట్టింగ్ వచ్చేటప్పటికి త్రూ కౌన్సిలింగ్ ద్వారా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నో ప్రాబ్లం. ఓకే, ఏమంటావు వీణా? కుమార్ ఏమంటావు? నువ్వు వాళ్ళ స్నేహాన్ని కంటిన్యూ చేయనిస్తావు కదా మేడం. తను చెప్పింది మొత్తం విన్న తర్వాత ఇక్కడ ఒకటేంటంటే మేడం, తను ఇష్టపడింది అనింది ఓకే. నేను ఒక మనిషిగా మాట విను. నేను ఓపెనింగ్ ఏం చెప్పాను, ఈ కేసు మనసుతోని మనము ఆలోచించి చాలా వీలైనంత మటుకు ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మన చేయూతనివ్వాలి. వారిని మన సమాజంలో కలుపుకొని వాళ్ళు ఒక ఇన్ఫీరియర్ గా ఫీల్ కాకుండా మనతో సమానంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. అటువంటి పరిస్థితి, అటువంటి అవకాశం నీకు వచ్చింది. You must extend your hand. అండ్ వీలైనంత మటుకు వాళ్ళిద్దరి స్నేహానికి మీరు అడ్డు రావద్దు. ఆ స్నేహం వక్రీకరించకుండా ఈ అమ్మాయి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అమ్మాయి మీద. అండ్ అలాగే స్వప్న, నీకు కూడా తనలో ఇలాంటి ఉద్దేశం ఉంది కదా అని చెప్పేసి నువ్వు తనని దూరం పెట్టడం ఇలాంటి ఏమీ చేయకుండా నువ్వు ఫస్ట్ తనతో ఎలాగైతే బిహేవ్ చేసావో అలాగే ఉన్నట్టయితే తను కూడా చక్కగా ఫ్యూచర్ లో తన వర్క్ తను చేసుకుంటూ బిజీగా ఉంటుంది. మీరు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ లా కూడా ఉండొచ్చు. ఓకే, దానికి నీ కోఆపరేషన్ కావాలి కుమార్. ఏమంటావు మేడం? నా సైడ్ నుంచి నేను ఎంత ఇవ్వగలను. కానీ ఇక్కడ ఒక పాయింట్ మేడం, తను ఇష్టపడింది అనింది అంతా బాగుంది. కానీ తను కేవలం ఇష్టపడింది కదా అని చెప్పేసి తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంది. చూసారా, అది తెలీదు. ఆ టైంలో తను బాగా ఇష్టపడుతుంది. తన అనే మనిషి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే తను ఇది అవ్వలేకపోయింది. అందుకే డాక్టర్ గారు జస్ట్ విడదీయాలని చూసినా ఓకే, కానీ కేసు పెట్టి అది మెచ్యూరిటీగా ఇక్కడ నువ్వు ఆలోచిస్తే బాగుంటుంది. సార్ ఆల్రెడీ చెప్పారు ఇలా. అర్థమైంది మేడం. దాన్ని సైకాలజీలో పొసెసివ్నెస్ అంటారు. ఆ పొసెసివ్నెస్ ఎవరి మీద ఉండాలి, ఎవరి మీద ఉండొద్దు, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నది సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ద్వారా ఇది చేస్తారు. నువ్వు కూడా అంతా వింటున్నావు కదమ్మా, నీకు అర్థమవుతుందా? అంటే నీ యొక్క నిర్ణయం వల్ల ఎంతమంది జీవితాలు డిస్టర్బ్ అవుతున్నాయి. మనం నిజంగా మన పని డిస్టర్బ్ చేయడమా లేదా కన్స్ట్రక్ట్ చేయడమా అన్నది ఆలోచించుకొని ఒక చదువుకున్న అమ్మాయిలాగా నువ్వు ఒక మంచి స్నేహితురాలుగా ఉండడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే? కౌన్సిలింగ్ వెళ్తారు కదా, చెప్పండి. వీణా, తప్పనిసరిగా ఇది ఫాలో అవుతావా లేదా? నువ్వు ఫాలో. కుమార్, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఒక పేషెంట్ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక క్లయింట్ని ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ బేస్లో ఆలోచించండి. ఆ అమ్మాయికి ఉన్న మనస్తత్వం అది. తను
ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ద్వారా తనకి కొన్ని విషయాలు తెలిసాయి కదా, తప్పనిసరిగా తన ప్రవర్తన మార్చుకుంటుంది, మార్చుకునేటట్టుగా మేము తయారు చేస్తాం. మీరు కొంచెం అడుగు ముందుకేసి పెద్ద మనసుతో వాళ్ళ స్నేహాన్ని కొనసాగేటట్టుగా చూడండి. తనకు మీరు హామీ ఇవ్వాలి, నువ్వు కూడా తనకు హామీ ఇవ్వాలి. నీకు నీ ఫ్రెండ్ డిస్టర్బ్ కాకూడదు భవిష్యత్తులో, వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే డెఫినెట్గా పేరెంట్స్ అమ్మా నాన్న దగ్గర పెరిగేటటువంటి పిల్లలు వేరేలా ఉంటారు. తను చిన్నప్పటి నుంచి హాస్టలే, దట్ టు గర్ల్స్ హాస్టలే. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తను కన్సిడర్ చేసి తన్ని కూడా మీ బెస్ట్ ఫ్రెండ్లా మీరు ట్రీట్ చేస్తే తనకు కూడా అట్లీస్ట్ మగవాళ్ళ పట్ల ఓకే అందరు మంచి వాళ్ళు, మనం క్లోజ్గా ఉండొచ్చు అనేటటువంటి అవగాహన తనకు కూడా వస్తుంది. ఖచ్చితంగా మ్యామ్. తను కానీ అలా మాలో కలవగలిగితే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం మ్యామ్. ట్రీట్మెంట్ తీసుకొని అలా తీసుకొని తనతో మంచిగా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఎస్ మ్యామ్. తీసుకోవడం అంటే వేరే విధంగా ఇప్పుడు నువ్వు బ్రదర్గా ఫీల్ అవ్వాలి, ఆయన సిస్టర్గా ఫీల్ అవ్వాలి. ఒక్కసారి అన్నయ్య తాలూకు ప్రేమ నువ్వు అనుభవించిన, ఓ చెల్లయ్య తాలూకు ప్రేమ నేను అనుభవిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది హ్యాపీగా. ఖచ్చితంగా మ్యామ్. నా సైడ్ నుంచి అయితే నాకు ఒక సిస్టర్ లాగా, తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఖచ్చితంగా తను కొంచెం మారగలిగితే హ్యాపీగా తీసుకుంటాను. కొంచెమే కాదు, పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు మాట్లాడిన మాటలకి, సార్ మాట్లాడిన మాటలకి ఇప్పటికే తను సైలెంట్ అయిపోయి తను యాక్సెప్ట్ చేస్తోంది తను ఏం చేశాను అనేది. సో తన కళ్ళల్లోనే తెలిసిపోతుంది. విచ్ ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది అండ్ మంచి మనసు కూడా ఉంది. అంటే ఒక అమ్మాయిని తన స్నేహితురాల్ని ప్రేమించగలిగే మనిషి సమాజాన్ని, సమాజపు విలువలను కూడా ప్రేమించగలుగుతుంది. ఆ విధంగా మోల్డ్ అవ్వాలి నీ ఎడ్యుకేషన్ పర్పస్. సరే, ఇప్పుడు చక్కగా తన కౌన్సిలింగ్ కూడా తీసుకొని సెట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా ఇప్పుడు కలిసి ఉండండి. ఏమంటావు? లేదు మేడం, తను ఇప్పుడైతే ఇలా చెప్తుంది కానీ తర్వాత ఇలా చేయదు మేడం. అసలు టార్చర్ పెడుతుంది మేడం. అసలు ఇప్పుడే చేస్తా అని చెప్పేసి అంటుంది కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది మేడం. తర్వాత నేను అంతకు ముందే ఆల్రెడీ అనుభవించాను మేడం తన టార్చర్. నేను ఎటు వెళ్ళినా వస్తుంది, కాల్ చేస్తుంది, కాల్ లిఫ్ట్ చేయకపోతే వేరే వేరే కాల్స్ నుంచి చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పి ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఊరుకోదు మేడం. మా ఇద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తుంది. నేను తనలో ఉండిపోవాలని ట్రై చేస్తుంది. కాదమ్మా చెప్పు, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, మీ ఇద్దరు కలిసి ఉన్నాను, నేను ఏముందని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. స్వప్న, నేను నీకు చెప్పేది ఒక్కటే, నిన్ను వదిలైతే నేను ఉండలేను, నాతో కలిసి ఉండాలని నాకు చాలా ఉంది. వద్దు మేడం, టార్చర్ పెడుతుంది మేడం ఇలాగేను. కాదు, తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవచ్చు కదా స్వప్న. తను ఫ్రెండ్ అయితే కలిసి ఉండేదాన్ని మేడం. తను ఇప్పుడు ఇలా చెప్తుంది. మాట్లాడితే ప్రతిసారి టార్చర్ అంటున్నావు. ఏ విధంగా టార్చర్ చేస్తుంది? అంటే ఆమె ఊరికి ఫోన్ చేయడం టార్చర్ కాదు కదా. ఒకసారి మాట్లాడు. టార్చర్ అంటే ఏంటి? మీరు పైగా జాబ్లే చేసుకుంటున్నారు అంటున్నారు కదమ్మా, అంత ఖాళీ ఉంటుంది. టార్చర్ ఏం టార్చర్ పెట్టొద్ది? డోర్ కొడుతుంది, ఫోన్లు చేస్తుంది. డోర్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ చేయి. తినతో ఉండొద్దని అంటుంది మేడం, తనతోనే ఉండాలని. సరే, ఇప్పుడు తను ఒప్పుకుంటుంది కదా. వద్దు మేడం, నాకు అంటే ఇంతకు ముందు అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో ట్రావెల్ చేశాను. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నాను అంటే ఎప్పటికైనా మా ఇద్దరికి రిస్క్ అవుతుంది మేడం. అయితే నేను ఉండాలనుకోవట్లేదు మేడం. తప్పది, నీ ఆలోచన తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనకు వీలైనంత మటుకు మనం చేయూతనిచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళ నుంచి పారిపోవాలంటే అది అయ్యే పని కాదు మేడం. అంతకు ముందే సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే ఇప్పుడు నా కోసం ఇంకేమైనా చేయొచ్చు మేడం. అందుకని వద్దంటున్నా మేడం. అలాంటప్పుడు నీ ఫ్రెండ్ని నువ్వు సపోర్ట్ చేయాలి కదా. అలా కాదు ఇలా అని చెప్పేసి నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. లేదంటే ఇదో డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, అక్కడ తీసుకెళ్ళి నేను కౌన్సిలింగ్ ఇస్తాను అని చెప్పేసి. మరి ఇంకేంటి ప్రాబ్లం? వినదనుకుంటున్నా మేడం. నేనైతే వినదన్నా ఎందుకు అనుకుంటున్నా? తను ఆల్రెడీ ఇప్పుడు ఒప్పుకుంటుంది కదా. అంటే యాక్చువల్గా మేడం, నేను వచ్చిన తర్వాత తను ఎంత స్ట్రగుల్ పడిందో నేను కూడా చూశాను మేడం. యాక్చువల్గా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే రిపీట్ కాల్ చేస్తుంది. సరే, అది కూడా లిఫ్ట్ చేస్తే ఏమన్నా మాట్లాడుతుందంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను అది ఇదని మాట్లాడుతుంటే తను ఇంకా లిఫ్ట్ చేయలేక అవాయిడ్ చేస్తూ వచ్చింది. తను అవాయిడ్ చేస్తుంటే రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఏది కూడా ఇప్పుడు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 1 టైం చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు. తను రిపీట్ కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి కూడా వచ్చేస్తుంది. అంటే ఎక్కడ వదలట్లా. ఇంకోటి ఏంటంటే తన భయం ఏంటంటే బిఫోర్ మ్యారేజే నేను దగ్గర అవుతున్నానంటేనే నా మీద కేసులు పెట్టి అంత చేసింది. మేబీ రేపు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను ఏదన్నా చేస్తుందా అనే భయం కూడా తనకుంది.
సూసైడ్ ఇంకోటి అది కూడా మేడం, ఇప్పుడు గబుక్కున ఏదన్నా లెటర్ రాసి నా మీదే రాయొచ్చు మేబీ. ఇప్పుడు కేసు పెట్టిన ఆమెకి సూసైడ్ చేసుకుని నా పేరు రాసిన అది తన భయం మేడం. అనేసి వద్దంటున్నా మేడం. నువ్వు దానికి ఏదైనా సమాధానం చెప్పాలి వీణా. ఇంతకు ముందంటే తెలియక చేశాను, ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు కూడా కొంచెం తెలిసిందే. అలాంటిది ఏం చేయను, ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్లా ఉంటానని చెప్పు. స్వప్న, నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు లేకపోతే నేనైతే ఉండలేను, అది కన్ఫర్మ్. కానీ నీ హ్యాపీనెస్ కోసం నేను కొంచెం మారాలని నేను అనుకుంటున్నా. మారడం కష్టమే కానీ ట్రై చేస్తా. సో ట్రై చేస్తానంటోంది కదా చక్కగా. లేదు మేడం, ఇంతకు ముందే ఇలా టార్చర్ పెట్టిందంటే ఇప్పుడు ఇలా చెప్తుంది కానీ తర్వాత వదలదు అనిపిస్తుంది మేడం. స్వప్న, ఇక్కడ నువ్వు మారాలి, ఆమె కాదు. నువ్వు మారాలి, నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకో. మారుతుంది అనే నమ్మకంతో ఉండాలి, కానీ ఆమె మారదు అనే ఒక కన్క్లూషన్కి వస్తే మాత్రం చాలా కష్టం. నువ్వు మారవు, నువ్వు సఫర్ అవుతావు, ఆమె కూడా అలాగే ఉండిపోతుంది. నువ్వు కూడా తనకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడకుండా తన్ని కూడా కన్విన్స్ చేయడం అనేది చేస్తే తను కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పాను, తను కానీ మారగలిగితే, సార్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మేము హ్యాపీగా, నాకు ఒక చెల్లిలా తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను. తనకి నేను కన్విన్స్ చేసుకుంటాను. తనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి తనకి మారుతుంది అంటే నేను తనని కన్విన్స్ చేసుకుంటాను. మీరు అలా అంటున్నారు, ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు వద్దు అంటారు. తను నా గురించి భయపడుతుంది, తను కేవలం నా గురించి భయపడుతుంది. ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా తనను నేనైతే ఒప్పిస్తాను తను ఒప్పుకుంటుందన్న నమ్మకం. యాక్చువల్గా తనకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్, తను ఇచ్చిన కేరింగ్ తనకు కూడా ఇష్టమే. కాకపోతే ఇది ఇలా తెలిసి ఇంత నా మీద ప్లస్ నా మీద అలా చేసేసరికి తనకి కోపం అంతే. అదర్వైజ్ తనంటే కూడా ఒక పాజిటివ్, తను ఇచ్చే కేరింగ్ కూడా తన ఇష్టమే. కాకపోతే ఓకేనా, తను మారుతుందంటే ఓకే మేడం. మళ్ళీ మా ఇద్దరికి గొడవలు పెట్టకుండా ఉండాలి మేడం. వీణా, నువ్వు కూడా గట్టిగా చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు ఉండవు, నేను చక్కగా చూసుకుంటాను, ఒక అన్నయ్య లాగా నా బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటాము అని చెప్పేసి చెప్పొచ్చు కదా. నువ్వు కూడా తనకు నమ్మకం కలిగించేటట్టు ఏమైనా మాట్లాడొచ్చు కదా. కానీ స్వప్నకు కూడా నేనంటే చాలా ఇష్టం, కానీ తను వచ్చిన తర్వాత చాలా మారిపోయింది మేడం. మేడం నాకు ఫ్రెండ్ లాగే ఇష్టం కానీ వేరే విధంగా ఏం కాదు మేడం. మరి ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తా అంటున్నావు కదా ఇప్పుడు కూడా నువ్వు. నేను ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తా అంటున్నా మేడం, కానీ ఇప్పుడు తను నన్ను వద్దంటుంది కదా మేడం, ఇంకెట్లా తీసుకోను నేను. అది నీ ఫ్రెండ్ ని కన్విన్స్ చేసుకో. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ 2 years ఎలా కలిసి ఉన్నారు, ఒకే రూమ్ లో ఎలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు, అలా మాట్లాడు ఇప్పుడు కూడా. నేను ఒక్క మాట, స్నేహంగా ఉన్నప్పుడు కోరుకుందాం. నువ్వు ఆమెని లవర్గా తీసుకుంటాను లేదా వాడితో కలిసి నేను సహజీవనం చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. స్నేహితురాలుగా షీఈ్ ఆల్వేస్ ఓకే, నువ్వు కూడా దానికి ఓకే అనాలి. కుమార్, ఇక్కడ మీరు ఈ విషయంలో చాలా పెద్ద పాత్ర వహించాలి. ఆ అమ్మాయిని కన్విన్స్ చేయగలగాలి, ఆ అమ్మాయి మారుతుందన్న విషయాన్ని మీరు నమ్మగలగాలి. మారుతుంది, మారు తీరుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో కాని అంటూ ఏమీ లేవు, అనేక అద్భుతాలు జరిగాయి. ఇది చాలా చిన్న విషయం, నెమ్మదిగా కౌన్సిలింగ్ ద్వారా జరగడానికి అవకాశం ఉంది. 99% ఇలా జరిగింది. కనుక మీరేం చేయాలంటే ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మారడానికి సంబంధించిన రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన కేర్ తీసుకోవాలి. ఇన్ ది మీన్ వైల్ ఈమె నీతో ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఈ అమ్మాయి మైండ్ సెట్ని మార్చగలగాలి. ఈ అమ్మాయి కూడా ఇండైరెక్ట్ నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి. దానికి కౌన్సిలర్ అక్కర్లా, మంచి మాట చెప్పేవాడిని ఎవరైనా కౌన్సిలర్ అంటారు. అందుకని మీరు కూడా హ్యాపీగా ఆ అమ్మాయికి ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ట్రయాంగిల్ వ్యవహారంలా ఉంది. మీ పాత్ర చాలా ఎక్కువ. నువ్వు ఆవిడతో జీవితం గడపాలని అనుకుంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకో. డెఫినెట్గా దీంట్లో మీరు విజయం సాధిస్తారు. వీరా, నువ్వు పూర్తిగా సహకరించాలమ్మా. నువ్వు మధ్యలో ఏ మాత్రం మిస్బిహేవ్ చేసావంటే మాత్రం కథ మళ్ళీ మొత్తానికి మొదటికి వస్తుంది, మొత్తం చెడుతుంది. యాక్చువల్గా నాకు ఇదంతా జరగకముందు తన మీద చాలా చాలా అంటే చాలా కోపం ఉంది సార్. యాక్చువల్గా తను ఇప్పుడు తన విషయం చెప్పుకొని ఇప్పుడు మీరంతా ఇది మాట్లాడిన తర్వాత ఆ కోపం అనేది అయితే తగ్గిపోయింది సార్. నాకు కోపస్థానంలో జాలి ఒక ఎక్స్టెంట్ పనిచేసింది, వీళ్ళ ఇద్దరి మీద కూడా పనిచేయాలి. అది అంటే తను చేసిన బిహేవియర్కి నాకు కోపం రావటంలో అయితే తప్పులేదు మేడం. ఇప్పటివరకు ఎవరికి షేర్ చేయలేదు. యాక్చువల్గా ఫ్రెండ్ ఎందుకు ఇలా చిరాకు పడుతుంది, టార్చర్ పడుతుందని డెఫినెట్ గా ప్రతి మనిషి కోపం వస్తుంది, అది సహజమే. ఇప్పుడు చెప్పింది కాబట్టి తన ప్రాబ్లం అర్థం చేసుకున్నారు కాబట్టి మంచి పని. ఎస్ మ్యామ్, అది కూడా తను మారితే నాకు కూడా హ్యాపీ. యాక్చువల్గా తనంటే తను చూపించిన కేరింగ్ నాకు ఆల్మోస్ట్ చెప్పేది. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ తనకి దొరికితే నాకు హ్యాపీయే.
అది ఖచ్చితంగా నేను తనని 100% కన్విన్స్ చేసుకోవడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇబ్బంది ఏం లేదు, తను కన్విన్స్ అవుతుంది. కేవలం తను నా గురించి ఆలోచిస్తూ ఎక్కడ మేము దూరం అవుతాము అనేది తప్పితే తన మీద వేరే కోపం అయితే ఏం లేదు. నేను ఖచ్చితంగా తననైతే నేను కన్విన్స్ చేస్తాను. వీణాని మీరు కొంచెం గైడెన్స్ ఇచ్చి మీరు చూసుకోగలిగితే, మాట్లాడగలిగితే ఖచ్చితంగా 100% మేమిద్దరం తనని యాక్సెప్ట్ చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. లైఫ్ లాంగ్ తను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, తన లైఫ్లోకి ఎవరిని వచ్చినా కూడా వాళ్ళను కూడా మేము హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా మేము తీసుకోగలుగుతాం. ఏమంటావు వీణా? చెప్పు. ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు, చాలా ఆశావాదంతో ఉన్నారు. ఎందుకంటే నీ స్నేహం తనకు కావాలి, నువ్వు మార్పు కూడా కావాలి. అంటే ఒక ఆడపిల్లగా నువ్వు కూడా మారి నువ్వు మంచి జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకని ఫ్యూచర్ లో నీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీ కింద వాళ్ళ ఫ్రెండ్స్ కింద యాక్సెప్ట్ చేస్తానని చాలా మంచి వర్డ్స్ చెప్పారు ఆయన. కాబట్టి నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించి చక్కగా హ్యాపీగా ఉండాలి మీరంతా. ఓకే నాకు నీలో ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఓకే మేడం, అట్లనే చేస్తా. అంటే కొంచెం తీసుకోలేకపోతున్నాను మేడం. అంటే తొందరగా అంటే recover ఇమీడియట్ గా అవ్వడం అనేది కష్టమే. సో సార్ దగ్గరికి డెఫినెట్ గా కౌన్సిలింగ్ వెళ్ళు, మారు, హ్యాపీగా ఉండు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిస్తే మేము కూడా చూడాలి. మార్పు అంత తొందరగా అయితే రాదు, దానికి నేను కూడా అంగీకరిస్తాను. కాకపోతే ప్రయత్నపూర్వకంగా చేసి అవుతుంది. తినగ వేము తీయరెండు సాధనమున పనులు సమకూరు ధరలోని అంటారు కనుక ప్రయత్నం చేస్తే కానిది ఏది ఉండదు అన్న విషయాన్ని గమనించు. 100% నువ్వు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేస్తున్నప్పుడు కూడా దీన్ని నువ్వు మననం చేసుకుంటూ నేను తప్పనిసరిగా నేనా ఉంటాను, నాలో ఉన్న భావాలన్నింటినీ కాస్త పక్కన పెడతాను. ఎందుకంటే ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందో దాన్ని ఎవరు గౌరవించరు, ఎవరు ఆహ్వానించరు. ఇది నువ్వు స్ట్రాంగ్గా నువ్వు నమ్మి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఓకేనా? కాన్ఫిడెంట్గా చెప్పు. ఎస్, ఇద్దరికి చెప్పాలి నువ్వు. కుమార్కి చెప్పు, కుమార్ అన్నయ్య అని చెప్పు. అన్నయ్య నేను మారుతాను, మీతో ఒక మంచి ఫ్రెండ్ లా అన్నయ్య నేను మారుతాను, మీతో ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటాను. గుడ్. తనకి స్వప్న చాలా హ్యాపీ. నేను మారుతాను, ఇంకా ఇది వరకులా ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటాను. నువ్వు ఖచ్చితంగా మారావు అంటే లైఫ్ లాంగ్ తన నీ బెస్ట్ ఫ్రెండే. మధ్యలో నేనెవరు మీ ఇద్దరిని పెట్టి తీయడానికి? లైఫ్ లాంగ్ నీ బెస్ట్ ఫ్రెండే తను, నువ్వు మారితే మంచిగా. ప్రపంచంలో అన్ని సంబంధాల కంటే స్నేహ సంబంధం చాలా గొప్పదమ్మా. నిజంగా నువ్వు మీది రియల్ ఫ్రెండ్షిప్ అనుకుంటే ఆ ఫ్రెండ్షిప్ అద్భుతంగా కొనసాగుద్ది. కనుక నువ్వు ఆ ట్రాక్ కొద్దిగా మారగలిగితే సరిపోతుంది. ఓకేనా? ఆ ప్రయత్నం అంతా ఇదే, నీ గురించే కాదు, నీలా ఉన్న చాలామంది ఆడపిల్లల కోసమే మా ఈ ప్రయత్నం. సో తనైతే ఓకే. అయితే నాది ఒక రిక్వెస్ట్ మేడం, తను నాకు కొంచెం టైం ఇచ్చి మా ఫియాన్సీతో కొంచెం ట్రావెల్ చేయడానికి తను ఇబ్బంది పెట్టకోకుండా నాతోనే ఉండాలి అని చెప్పకుండా నేను తనకి టైం ఇస్తాను. సో బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి. సో దాని మధ్యలో కూడా కాల్స్ ఇలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అవును మేడం. మీనా, నీకు అర్థమవుతుంది కదా? వాళ్ళకి గడపాల్సిన టైము, వాళ్ళకి ఇవ్వాల్సిన టైము నువ్వు ఇచ్చేస్తే హ్యాపీ ఎండింగ్ అనమాట. ఇది మర్చిపోదు. ఒకసారిలే, నువ్వు చాలా మంచి పాపవి, నువ్వు మారి చక్కగా ఉండాలి. ఓకేనా? మై హార్ట్ టు యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, అది ఓకే. సో చాలా చక్కటి మాటలు చెప్పారు మన లాయర్ వెంకటేశ్వరి గారు అండ్ అలాగే సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సంతోషం అనేది ఎదుటి మనిషి మనసుని కష్టపడితే రాదు, అర్థం చేసుకున్నప్పుడే సొంతమవుతుంది. వీణ చేసింది తప్పే, కానీ తప్పుడు పని మాత్రం కాదు. స్వప్న వీణలో ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేయాలని ఆశిద్దాం.